టీడీపీ గూండాలు అరాచక శక్తులు వీళ్ళు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతాన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా అడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం, అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడము. సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు, అక్కడికి మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు. కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేయడం అనేది సూసైడ్ ఇలా మాకు తెలుసు. కాబట్టి ప్రాక్టికల్గా కూడా చెయ్యం. కాబట్టి అది జరగలే. మరి ఎవరు చేశారా అంటే, సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే, ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రిగ్గింగులకు పాల్పడవచ్చు, లేదా మాకు వచ్చే ఓట్లను అడ్డుకొట్టుకోవచ్చని టీడీపీ చాలా చోట్ల చేసింది. ఆ వార్తలు కూడా మీరందరూ చూశారు. ఇది ఒక పక్క జరుగుతుంటే, నేను ఇప్పుడు మేము కానీ ఈరోజే మా నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు. ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? ఎంత హడావుడిగా, అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళనలు వాళ్ళకు ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం. పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేరు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన, అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఓ రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు. ఏవైతే అక్కడ If I've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? The issues. What are the issues? That's exactly what I'm saying. We have seen the governance the past 5 years, and if this governance is to continue for their better good, then vote for that governance. And national issues, sir. Jagan sir. చంద్ర ఏం ఓకే చంద్ర డౌన్ చేయి చంద్ర. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటుంది ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి
సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం అతి పవిత్రమైన సాధన ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి హక్కు వచ్చింది. సో ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటే, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తాను. జనంలో ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా, కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకెక్కువ ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత నాయకుడు మన న్యాయం చేస్తారు, పరిపాలన అందిస్తారు. నాయకులకి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు దోహదపడిన